హలో వీవర్స్, ఇవాళ నేను మీకు ఒక హెల్దీ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ షేర్ చేస్తున్నాను. మనం ముందు రోజు నైట్ పల్సెస్ అండ్ నట్స్ మన ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి సోక్ చేసుకోవాలి. సో నా దగ్గర పెసరపప్పు, ఆల్మండ్స్, అలాగే పల్లీలు నేను సోక్ చేసుకున్నాను. అలాగే ఒక క్యారెట్ అండ్ బీట్రూట్ కూడా కట్ చేసుకోండి. మీ దగ్గర ఏ పల్సెస్ అండ్ నట్స్ అవైలబుల్గా ఉంటే మీరు అవి తీసుకోవచ్చు. సో వీటన్నింటినీ నేను ఒక ఇడ్లీ పాత్రలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది, అలాగే ఎక్కువ గిన్నెలు క్లీన్ చేసుకునే అవసరం ఉండదు. ఈ క్యారెట్, బీట్రూట్ అన్నీ ఇందులోకి యాడ్ చేసుకొని నేను ఒక 2 ఎగ్స్ కూడా పెట్టుకుంటున్నాను. మీరు ఎగ్స్ తినకపోతే దాని ప్లేస్లో స్వీట్ పొటాటో యూస్ చేసుకోవచ్చు. లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుంటున్నాను, ఎందుకంటే తినేటప్పుడు కొంచెం టేస్టీగా ఉంటుంది కాబట్టి. ఇది మనకి కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్ అనమాట. ఇందులో మనకి డే మొత్తానికి కావాల్సిన ఎనర్జీ వస్తుంది. ఇవన్నీ ఇడ్లీ పాత్రలో పెట్టుకొని క్లోజ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోండి. తర్వాత మూత తీసి మంచిగా బాయిల్ అయిందా లేదా అని చెక్ చేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. నెక్స్ట్ ఎగ్స్ పీల్ చేసుకోండి. ఆల్మండ్స్ కూడా సోక్ చేసుకున్నవి ఉన్నాయి కదా, అవి కూడా పీల్ చేసుకోండి. ఈ డైట్కి మనం ఒక ఫ్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర ప్రజెంట్ డ్రాగన్ ఫ్రూట్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను డ్రాగన్ ఫ్రూట్ యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ ఫ్రూట్ అవైలబుల్గా ఉంటే మీరు అదే యాడ్ చేసుకోవచ్చు. లైక్ బనానా అలా అనమాట. సీజనల్ ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్ని 4 పీసెస్గా కట్ చేసుకొని లైట్గా కారం స్ప్రింకిల్ చేసుకోండి. సో ఫైనల్గా మన ప్లేటింగ్ అయితే ఇలా ఉంది. ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.